ఉత్తమ తెలుగు చిత్రంగా కమిటీ కుర్రోళ్లు, పుష్ప 2, కల్కి, చిన్న కథ కాదు సినిమాలకు 2 అవార్డులు. గట్కేసర్లో అందేశ్రీ స్మృతివనం విగ్రహావిష్కరణ చేసిన సీఎం. అందేశ్రీ పాట లక్షలాది ఉద్యమకాలలో చేసిందన్న రేవంత్. కల్వకుంట్ల కుటుంబాన్ని గద్దెనెక్కనివ్వనున్న రేవంత్. గజ్వేల్లోనే కేసీఆర్ను సమాధి చేస్తానని ఛాలెంజ్. తెలంగాణలో 70,000 ఉద్యోగాలు ఇచ్చినట్లు రుజువు చేయాలి. నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానంటూ కేటీఆర్ సవాల్. బీజేపీలో కీలక నేతల మధ్య విభేదాలపై అధిష్టానం దృష్టి. బండి సంజయ్, ఈటలతో భేటీ అయిన అభయ్ పాటిల్. అక్టోబర్ 2 నాటికి ఏపీలో చెత్తంతా తొలగిస్తామన్న చంద్రబాబు. రాజకీయ చెత్తను ప్రజలే ఓడ్చేయాలంటూ వైసీపీపై విసిర్లు. ఎల్నినో ప్రభావంపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం. నిపుణుల కమిటీ ఏర్పాటు. చైర్మన్గా జి చిన్నారెడ్డి నియామకం. మేడిగడ్డ ఇన్ఫ్లోపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీక్ష. వర్షాకాల పరిస్థితుల నేపథ్యంలో ముందస్తు కార్యాచరణపై మంత్రి దిశానిర్దేశం. హైదరాబాద్లో ఆసుపత్రుల పనితీరుపై మంత్రి దామోదర్ సమీక్ష. వైద్య సేవల నాణ్యత, మౌలిక సౌకర్యాలపై అధికారులకు దిశానిర్దేశం. గుంటూరులో మహిళలను వివస్త్రం చేసిన ఘటనపై జగన్ సీరియస్. రాష్ట్రంలో శాంతి భద్రతల నిర్వహణ వైఫల్యానికి నిదర్శనమన్న జగన్. నంద్యాల జిల్లాలో స్నేహం పేరుతో మోసం. స్నేహితురాలి నుంచి 50 లక్షలు కాజేసిన వైసీపీ నేత వైభవ్. కేబీఆర్ పార్కులో కొండ చిలువ కలకలం. వాకింగ్ ట్రాక్ దాటుతుండగా గమనించిన వాకర్స్. సంగారెడ్డి జిల్లా జోగిపేటలో దారుణం. 18 రోజుల కన్న కొడుకును కడతీర్చిన తండ్రి. సూర్యాపేట జిల్లాలో ఫుడ్ పాయిజన్ కలకలం. తీవ్ర అస్వస్థతకు గురైన 13 మంది విద్యార్థినిలో. తదుపరి ప్రాజెక్టులపై ఇస్రో చైర్మన్ వి నారాయణన్ కీలక వ్యాఖ్యలు. ఈ ఆర్థిక సంవత్సరంలో 7 ప్రయోగాలు చేపట్టడమే తమ లక్ష్యమని వెల్లడి. భారత రోదసి చరిత్రలో సరికొత్త అధ్యాయం. తొలి ప్రైవేట్ రాకెట్ విక్రమ్ 1 విజయవంతం. విక్రమ్ 1 రాకెట్ ప్రయోగం విజయవంతంపై ప్రధాని మోడీ హర్షం. స్కైరూట్ సంస్థ సీఈఓ, కో ఫౌండర్ పవన్తో ఫోన్లో మాట్లాడిన మోడీ. పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు. సైనిక స్థావరాలే లక్ష్యంగా ఇరాన్, యుఎస్ దాడులు. ఫీఫా ప్రపంచ కప్పై ట్రంప్ కీలక వ్యాఖ్యలు. ఇది ఎన్నో మరుపురాని క్షణాలతో నిండి ఉన్న టోర్నమెంట్ అన్న ట్రంప్. రేపు ఫీఫా వరల్డ్ కప్ లో ఫైనల్ పోరు. స్పెయిన్, అర్జెంటీనా మధ్య అమితుమి. ఇవాళ ఇండియా, ఇంగ్లాండ్ మధ్య 3వ వన్డే సిరీస్ పై కన్నేసిన ఇరు జట్లు. రోహిత్ శర్మ రిటైర్మెంట్ పై స్పందించిన కపిల్ దేవ్. ఏదో ఒక రోజు వీడ్కోలు చెప్పక తప్పదని వ్యాఖ్య.